సో వీడియో కొంచెం సింపుల్గా ఉండబోతుంది. ఎప్పుడు ఎప్పట్లా రెగ్యులర్గా కాకుండా మన ఛానల్లో ఏదో స్టూడియోలో కూర్చొని పోయి ఆ స్టూడియోలోనే చైర్లో కూర్చొని టేబుల్ దగ్గర కూర్చొని ఏం చేస్తాం ప్రతిసారి. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ కింద 2 కొరియర్స్ అయితే వచ్చినాయి. సో ఒకటి వచ్చేసరికి స్కిన్ అంటే మొబైల్ స్కిన్ గ్యాడ్జెట్ షీల్డ్స్ వాళ్ళు పంపించారు. ఇంకొకటి ఒక ఇంట్రెస్టింగ్ ఒక డెబిట్ కార్డ్ గురించి. గతంలో మనం ఆల్రెడీ పేటీఎంకి సంబంధించి డెబిట్ కార్డ్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఇప్పుడు 5 డెబిట్ కార్డ్స్ యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను కొన్ని వీడియోస్ కూడా రిఫర్ చేశాను యూట్యూబ్లో. కొన్ని బాగా బెనిఫిట్స్ ఉన్నట్లయితే చాలామంది చెప్పడం జరిగింది. అండ్ వైర్లెస్ కార్డ్ కానివ్వండి, ఫ్రీ కార్డ్ అండ్ ప్రీమియం ప్యాకేజింగ్తో వస్తుందని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు చెక్ చేద్దాం. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాల్స్ వెంటనే విత్డ్రాల్స్ అవుతున్నాయా లేదా, సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. నా దగ్గర మాస్క్ ఉంది, శానిటైజర్ ఉంది, సో ప్రాబ్లం అయితే లేదు. మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉండండి. అపార్ట్మెంట్స్లో ఇప్పుడు కొరియర్స్ ఏవి పైకి అయితే అలౌ చేయట్లేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదని చెప్పని కింద పడేసాడంట. 2 వెళ్ళి మనం తెచ్చుకోవాలి. సో తీసుకొని కిందే అన్బాక్స్ చేసేద్దాం. కింద ఓవర్వ్యూ అంతా చూపించేస్తాను. వచ్చినట్లు మనకి ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర పెట్టేస్తారు. సో 2 మనం క్యారీ చేద్దాం. ఒకటి 5 డెబిట్ కార్డ్, ఇంకొకటి స్కిన్. రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ లాన్ అంతా ఎండిపోయినట్లు అనిపిస్తుంది. అక్కడ మనకి లాన్ గ్రీన్ ఏరియా అయితే అనిపించట్లేదు. ఈ ఎండిపోయింది, డస్ట్గా ఉంది. ఇక్కడ కూర్చొని చేద్దాం ఫ్రెండ్స్. క్యాజువల్గా మనకి బాక్స్ ఈ రకంగా వచ్చింది. ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్, హోలా, హే దేర్, హౌడీ, హలో, హాయ్, ఏదో వేరే వేరే లాంగ్వేజ్లో హాయ్ చెప్తున్నారు. ఒకవేళ సీల్ కనుక ట్యాంపర్ అయితే వెంటనే రిపోర్ట్ చేయమని చెప్పని వీళ్ళకి స్టిక్కర్ అయితే ఇచ్చారు. ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ అని బాక్స్ ఉంది. బాక్స్ మాత్రం ఎరగా తీసేసాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇష్యూడ్ బై ఫెడరల్ బ్యాంక్. 5 నెట్వర్క్ మొత్తం ఫెడరల్ బ్యాంక్ కార్పొరేషన్ మీద నడుస్తుంది. సో మన ఇప్పుడు టేర్ 2 ఓపెన్. డెబిట్ కార్డ్ ఓపెన్ చేసే ముందు ఒక చిన్న స్పాన్సర్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. సో ఈ రీసెంట్ డేస్లో నేను బుల్బుల్ ఈ కామర్స్ షాప్ గురించి మాట్లాడుతూ వచ్చాను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ కామర్స్ షాప్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రెసెంట్ డేస్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఆఫర్ సేల్స్లో జరుగుతున్నప్పుడు మనకి 200 రూపాయలు ఎలా తగ్గిస్తున్నారో ఆఫర్స్లో పెట్టి, బుల్బుల్ షాప్లో డిఫాల్ట్గా మనకి 200 నుంచి 300 రూపీస్ వరకు తక్కువగా అయితే లభిస్తున్నాయి. అప్పుడప్పుడు అమెజాన్తో ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసి చూసినట్లయితే ఈరోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ వాచ్ని ఆల్రెడీ బుల్బుల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ నేను స్పాన్సర్ వీడియోలో అయితే చెప్పాను. దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో అయితే మీకు వస్తుంది. సో దాని గురించి కంగారు పడక్కర్లేదు. ఈ వాచే కాదు, ఇలాంటి ఇంకా ఒక 2-3 వాచెస్ అయితే వస్తున్నాయి. సో వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకో 2-3 వాచెస్ పంపిస్తామని చెప్పారు. మన ఛానల్కి వాచెస్ గ్రోత్ అయితే బాగుందని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ హోమ్ డెకర్స్ అని చెప్పుకోవాలి. సో ఇంట్లో మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాల్లో కానివ్వండి ఇలా డెకరేట్ చేస్తూ ఉంటారు. లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి ఒక బల్బ్ లాగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం బల్బ్ పెట్టుకోవాలి. బల్బ్ పెట్టుకున్న తర్వాత ఇది మనకి పైన ఇక్కడ బల్బ్ హోల్డర్ అయితే ఉంటుంది. అండ్ ఈ వైర్ని మనం బయట ఈ హోల్స్ ఉన్నాయి పైన, ఈ హోల్స్లోంచి తీసుకొని ఇలా హ్యాంగ్ చేసుకుంటే హాల్లో 2 అయితే పంపించారు. ఇవి అటువైపు ఇటువైపు హాల్లో 2 పెట్టుకునేలాగా మనకి 2 హ్యాంగింగ్ అయితే అవుతూ ఉంటాయి. సో చూడడానికి లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. పేరెంట్స్కి చాలా బాగా నచ్చింది, మదర్స్కి. సో లేడీస్ ఎవరైనా ఉంటే, ఒకవేళ లేడీ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి కింద బుల్బుల్లో దీనికి సంబంధించి లింక్స్ ఉంటాయి. అండ్ జెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం స్మార్ట్ వాచెస్ లింక్స్ అయితే మన ఛానల్ నుంచి బాగా పర్చేజ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ప్రైజెస్ మీకు 2000 రూపాయల దగ్గరలోనే ఉంటున్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్తో వచ్చేస్తున్నాయి. నేను ప్రజెంట్ ఈ వాచ్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇంకొక వాచ్ కూడా వస్తుంది. సో రెండింటిని చూసి ఏది బాగుంటే అది ప్రైమరీగా అయితే యూస్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క వాచ్ నాకు వచ్చేవి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉంది బుల్బుల్లో. కాబట్టి మీరు హ్యాసిల్ ఫ్రీ పేమెంట్స్ కోసం ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో మీరు కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ అయినా మీరు పెట్టుకొని ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా బ్రహ్మాండంగా అయితే వీళ్ళు ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. బాబా ఒక డెబిట్ కార్డు ఎంత అందంగా వచ్చిందని చెప్పని ఎప్పుడు అనుకోలేదు నేను. క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వరు ఎంత అందంగా. క్రెడిట్ కార్డ్స్ ఓకే పర్లేదు, డెకరేషన్ చేస్తారు పండగకి డెకరేషన్ చేసినట్టు. కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎంత అందంగా అయితే ఏ క్రెడిట్ కార్డ్ డెకరేట్ చేయడం కూడా చూడలేను నేను. గవర్నమెంట్ బ్యాంకులు ఉంటాయి, ఆంధ్ర అదే ఎస్బీఐ లాంటివి వరస్ట్ అంటే వరస్ట్గా వస్తాయి అన్నమాట. ఏదో ఒక నార్మల్ లెటర్ పంపించినట్టు లెటర్ పంపిస్తారు. సో ఇక్కడ మనకి పేపర్ మాన్యువల్స్ చూడండి వీళ్ళది ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. వీళ్ళ థీమ్ కానీ అదే ఎక్స్ప్రెస్ చేసే విధానమే వీళ్ళ పెట్టుబడి. కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి, అదిరిపోయినాయి స్టిక్కర్స్ కూడా, కార్టూన్ స్టిక్కర్ టైప్లో. ఏదో ఒకటి తీసి నేను ఇప్పుడు డెబిట్ కార్డ్ మీద అంటిస్టాక్ ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇది అసలు ఘట్టం డెబిట్ కార్డ్ ఇష్యూడ్ బై ఫెడరల్ బ్యాంక్ అని చెప్పాను. కానీ ఈ బాక్స్ కూడా అసలు అంత క్యూట్ అంత క్యూట్గా ఉంది. పర్ఫెక్షన్, నెక్స్ట్ లెవెల్ పర్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రజెంటేషన్ కూడా అంతే. స్లైడ్ చేయమని చెప్పి అంటున్నారు కాబట్టి స్లైడ్ చేద్దాం.
అసలు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. బాక్స్ పక్కగా పెడితే ఇక్కడ మనకి కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5 డెబిట్ కార్డ్, హౌ గుడ్ ఇట్ ఈస్. వావ్. ఈ ఇంకా ఈ లాస్ట్లో మనకి కార్డ్ నెంబర్ ఇచ్చారు. పైన మనకి సేమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రిప్ ఉంది అండ్ ఫెడరల్ బ్యాంక్ అని రాస్తుంది. వీసా కార్డ్, ఇది వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ ట్యాప్ అండ్ పే చేసుకోవచ్చు. సో ఇది కార్డు, పేరు కూడా చక్కగా ప్రింట్ చేశారు. ఒక్కసారి ప్యాకింగ్ చూడండి, ఇంత చక్కగా ఏ డెబిట్ కార్డ్నైనా మీరు చూసారా? సరే, ఇదంతా పక్కకు పెట్టేసి ఒకసారి కార్డు పిన్ అన్నీ జనరేట్ చేసిన తర్వాత ఒకసారి ఏటీఎంకి వెళ్ళి చెక్ చేద్దాం డబ్బులు వస్తున్నాయా లేదా అనేది. పిన్ జనరేషన్స్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఈ కార్డు ఇచ్చారు కదా, డెబిట్ కార్డుతో వచ్చింది. ఈ కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ని ఒకసారి మనం స్కాన్ చేయాల్సి ఉండేది. 5 యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తా. ఈ క్యూఆర్ కనుక మనం స్కాన్ చేస్తే ఓకే ఈ కార్డు మీకే డెలివరీ అయిందని చెప్పని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పిన్ జనరేట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 5 డెబిట్ కార్డ్ని అయితే యూస్ చేస్తున్నాను. సో 5 డెబిట్ కార్డ్కి మీకు ఏటీఎంస్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్కి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదు వీళ్ళు. మీరు ఏ సిటీలో అయినా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. కేవలం మీరు మినీ స్టేట్మెంట్ లాంటి స్టేట్మెంట్స్ మాత్రం మీరు తీసుకోకూడదు. మినీ స్టేట్మెంట్స్ కావాలనుకుంటే యాప్లో మాత్రమే యూస్ చేయాలి. సో మినీ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు వీళ్ళు కట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం, మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి పర్ ట్రాన్సాక్షన్ 100 రూపీస్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఇండియాలో మాత్రం ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 2 లక్షల వరకు మీరు డిపాజిట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ రోజుకి 1,00,000 రూపాయలు అనుకుంటా, నేను కింద మెన్షన్ చేస్తాను. సో డబ్బులు కూడా వచ్చేసినాయి, చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.